Dear friends, welcome to Biblical Parivartana and welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 12కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుకుందాం. అంతకుముందు ప్రార్థన. దీనికి ఒక శీర్షిక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, ఇంత గొప్ప రాజా అనేటువంటిది. ఐ హోప్ బై ద టైమ్ వీ కంప్లీట్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ దట్ టైటిల్ మీన్స్. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 17:1-2 తర్వాత 14-20. నీవు కళంకమైనను మరి ఏ అవల క్షణమైనను గల ఎద్దునే కానీ గొర్రె మేకలనే కానీ నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న నీ గ్రామములలో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 4వ వచనం వరకు చదవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ సెంటెన్స్ మధ్యలో ఆపటం మంచిది కాదు. ఎప్పుడైనా సరే మనం వాక్యం చదివేటప్పుడు సెంటెన్స్ లాగా చదవాలి, మరలా పారాగ్రాఫ్ లాగా చదవాలి, మధ్యలో ఆపకూడదు. కానీ మధ్యలో ఆపాం సమయాన్ని బట్టి. ఇప్పుడు 14-20 వరకు కూడా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందు అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులకు ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్యవంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఇందునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండ
వలెను. ఓకే, ఇక్కడ రాజు గురించి, ఇశ్రాయేలీయుల రాజు ఒక రాజును ఎన్నుకుంటారనే సమయం రానున్నదని మోషే ముందుగా చూడగలుగుతున్నాడు. ఈ వచనాల్లో వాళ్ళు రాజుని వాళ్ళ మీద రాజు ఉంటాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడగలిగారు. కానీ ప్రథమంగా వారి చుట్టూ ఉన్న అన్య దేశీయుల వలె ఉండవలెనన్న ఆశతో మొదట ఒక రాజు కావాలనని అడుగుతారని ఆయన చూచుట సాధ్యము కాదు. ఏ మోటివ్తో వాళ్ళు రాజు కావాలని అడుగుతారో అది ఆయన ఊహించలేడు. ఇక దాని ఫలితం ఏంటి? సౌలు. ఇక సౌలు సంగతి ఇక అది వేరే కథ. ఆ ప్రజలకు ఒక రాజు ఉండవలసి వచ్చిన ఎడల ఎలాంటి రాజై ఉండవలను అని ఆయన చెబుతున్నాడు. 5 విషయాలు. ఎలాంటి రాజు, ఎలాంటి రాజు వాళ్ళకి ఉండాలి ఇశ్రాయేలుకి అనేటువంటిది 5 విధాలుగా 5 లక్షణాలు ఉన్నట్టుగా చెబుతున్నాడు. మొదటిది, అతడు యెహోవా చేత ఎన్నుకొనబడు వాడనై ఉండవలెను. 15వ వచనం 15 మళ్ళా చదువుకుందాం. 17-15 నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. యెహోవా చేత ఎన్నుకొనబడు వాడినై ఉండవలెను. 15వ వచనం మరలా, అతడు ఇశ్రాయేలుడై ఉండవలెను. నీ సహోదరుల నుండి ఎంచుకొనబడిన వాడినై ఉండవలెను. ఏదో ఒక అన్యుడు ఉండకూడదు, అన్యుడిని ఎంచుకోకూడదు. 3వది, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అనగా తనకు తాను ధనమును సైన్య బలమును సంపాదించుకొనకూడదు. గుర్రాలను సంపాదించుకోవటం అంటే మరి గుర్రాలను బట్టి విజయం సాధించి ఇక ధనం ఆర్జించటం అన్నమాట. అలాంటిది ధనమును కానీ సైన్యమును కానీ సంపాదించుకొనకూడదు. ప్రత్యేకంగా ఐగుప్తీయుల లాంటి శక్తివంతమైన రాజ్యాలతో పొత్తు పెట్టుకొని వాటిని సంపాదించుకొనకూడదు. మరి 16వ వచనం చదువుకుందాం మరలా. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఈ త్రోవ అంటే ఐగుప్తుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. దాన్ని ఏమంటారంటే బర్నింగ్ ద బ్రిడ్జెస్ బిహైండ్. అంటే బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ దాటుకొచ్చారు, మరలా బ్రిడ్జ్ ఉంటే తిరిగి వెళ్తారు. సో బర్నింగ్ ద బ్రిడ్జెస్ బిహైండ్ అంటే ఇక వాళ్ళు తిరిగి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఆ పదం వాడబడింది. 4వ విషయం, అనేక మంది భార్యలను కూడా సంపాదించుకోకూడదు. 17వ వచనంలో చదువుకుందాం మళ్ళీ. అనేక భార్యలను కూడా ఆ రాజు సంపాదించుకొనకూడదు. ఎందుకని? తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు. అలా ఇక్కడ సమస్య కేవలము బహుభార్యత్వమే కాదు. ప్రాచీన మధ్యధర ప్రాంతాల్లో రాజు ఎంత ప్రభావవంతుడిగా ఉంటే అంతమంది భార్యలను సంపాదించుకుంటారు అనేటువంటిది గ్రహించాలి.
ఎంతమంది భార్యలు ఉంటారో అంత, అంటే ఎంత ప్రభావితం ఆయన ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో ఆయన దానికి తగినట్టుగా భార్యను కూడా సంపాదించుకుంటారు. ఓకే, ఆ సమయంలో అనేక మంది భార్యలు, ఇక్కడ ఎక్కువ శక్తిమంతుడైతే ఎక్కువ మంది భార్యలు. కాబట్టి ఈ నిషేధము ఆయన శక్తిని ఆకట్టుకొని చేసేదిగా ఉంటుంది. ఎందువలనంటే వాళ్ళు భార్యలను బట్టి, ముఖ్యంగా వాళ్ళు ప్రిన్సెస్ అనుకోండి, ఇక ఆ వివాహాన్ని బట్టి ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన అధికారం ఇక రెట్టింపు అయిపోద్ది. అదే సమయంలో అనేక మంది భార్యలు ఆయన హృదయాన్ని దూరం చేయగలడనే హెచ్చరిక కూడా ఉంటున్నది. ఒకటేంటంటే ఆయన శక్తికి ఆనకట్ట వేసేదిగా ఉంటుంది. ఎక్కువ మందిని చేసుకోకూడదు, ఆయన ప్రభావం పెరిగిపోద్ది ఆ భార్యలను బట్టి. రెండవది ఏంటంటే వాళ్ళని బట్టి ఆయన హృదయం కూడా వేరుగా అయిపోద్ది. భార్యలంటే స్వాభావికంగా చెడ్డవారని కాదు, కానీ ఎక్కువ మంది భార్యలను వేటాడువాడు రాజకుమార్తెలను లేక పేరు ప్రసిద్ధి చెందిన వారి చుట్టుప్రక్కలనున్న దేశాల నుండి వారితో పాటు అన్యమతాచారాలను కూడా తెస్తారు. భార్యలతో పాటు వాళ్ళ ఆచారాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఆ దేశాలకు వెళితే అక్కడ వాళ్ళ అన్యులు కదా, ఆ అన్యులతో పాటు వాళ్ళ వరల్డ్ వ్యూ వస్తుంది, వాళ్ళ దేవుళ్ళు కూడా వస్తారన్నమాట. ఖచ్చితంగా సొలొమోనుకు ఇదే జరిగింది. అది క్లాసిక్ ఎగ్జాంపుల్. సొలొమోను ఎంతోమంది 1000 మంది ఓకే భార్యలు, కాంక్యుబైన్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఐదవది, సింహాసనాసీనుడైన తరువాత ఆ రాజు హెబ్రీ భాషలోని ధర్మశాస్త్రమును, ద్వితీయోపదేశ కాండము కానీ లేక పంచగ్రంథాలు కానీ, అప్పుడు అదే కదా ఉన్నది. కాబట్టి ఆ పంచగ్రంథాలను కానీ లేకపోతే ద్వితీయోపదేశ కాండం కానీ ఆయన తన స్వహస్తాలతో తన కొరకు వ్రాసుకోవాలి. దీని తరువాత అనుదినము తన జీవితకాలం అంతను దానిని పఠించాలి. 18 నుండి 20 వరకు చూసాం. దీన్ని బట్టి అనేక విధములైన ఉద్దేశాలు దీని యందు కలవని స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ విధంగా ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ 5, దీనివల్ల ఉద్దేశం ఏంటి అని, దీనిలో ఏ ఉద్దేశాలు ఉన్నవి అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, స్పష్టంగా తెలుస్తుంది. ఆల్ రైట్, ఇక్కడ మనం ఇంకా గ్రహించాల్సింది ఏంటి అని అంటే తన దేవుడైన యెహోవాను గౌరవించాలి. ఏంటి స్పష్టంగా దీన్ని బట్టి ఎందుకు ఈ విధంగా చదువుకోవాలి వాక్యాన్ని అంటే, యెహోవా ఎడల ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన్ని గౌరవించాలి, యెహోవాని తన హృదయంలో గౌరవించాలి, ఆయన మాటను జాగ్రత్తగా అవలంబించాలి. చదవటమే కాదు, అది చెప్పినట్టుగా చేయాలి. దీని ద్వారా ఆ దేశ పౌరుల కంటే తాను గొప్పవాడని ఎంచుకొనకూడదు. నాకు అన్నీ వస్తే నేను రాజుని, నా అధికారిని. లేదు, వాళ్ళలో ఒకడు. ఇప్పుడు డెమోక్రసీలో కూడాను మా ట్యాక్స్ వలన నువ్వు బ్రతుకుతున్నావు అని అంటారన్నమాట. కాబట్టి ప్రెసిడెంట్ కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే వాళ్ళు సేవకై వచ్చారు. మినిస్టర్ అంటే ఏంటి? మినిస్టర్ అంటే సేవ చేసేటువంటి వాడు. కాబట్టి వాళ్ళలో ఉండి వాళ్ళకి సేవ చేసేటువంటి వాడుగా అలాంటి గుర్తింపు కలిగి ఉండాలి. అది వాక్యంలో ఉంటుంది.
అధికారం చలాయించేటువంటి మేనేజర్ కాదు రాజు అంటే. దీని ద్వారా ఆ దేశ పౌరుల కంటే తాను గొప్పవాడని రాజు ఎంచుకొనకూడదు. ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేసి దానిని విడవకూడదు. ప్రతిరోజు చదవాలి. దీనిని అనుసరించిన ఎడల ఏంటి లాభం? రాజసింహాసనమును ఆయన పోగొట్టుకొనడు. నిరంతరం ఆయన బ్రతుకున్నంత కాలం ఆయన రాజుగా ఉంటాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం ఈ విధంగా చేస్తే. సరే, ఇక ఈ 5 ప్రమాణాలను బట్టి, ప్రమాణికలను బట్టి, ఈ ప్రమాణాలు కాదు ప్రమాణికలు, వాటిని బట్టి మనం గ్రహించేది ఏంటి అని అంటే క్రైటీరియా. దాన్ని బట్టి గ్రహించాల్సింది ఏంటి అంటే దావీదు వంశంలోని ప్రతి రాజు అమలులో ఈ 5 విషయాలు అమలులో పెడితే ఇక ఇశ్రాయేల్ చరిత్ర ఎంత మారిపోయి ఉండేది, ఎంత రాడికల్గా గుర్తుపట్టలేనటువంటి రీతిగా మారి ఉండేది. దరిదాపు 1,500 సంవత్సరాలు గడిచిన తరువాత అలాంటి రాజు ఉద్భవించాడు. అలాంటి వాళ్ళు ఎవరుంటారండి? అవన్నీ అమల్లో పెట్టి ఏలినటువంటి రాజు హిస్టరీలో లేడు. వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఎక్కడ కూడాను లేడు. గడిచిన తరువాత అలాంటి రాజు ఉద్భవించాడు. యెహోవా దేవుడు ఇప్పుడు ఎలాంటి రాజు? ఈ 5 కోణాలు కలిగినటువంటి రాజు. ఊహించుకుంటారు. 1500 సంవత్సరాల తర్వాత మోషే ఎప్పుడు జీవించాడు? 1500 BC. మోషే కానీ లేకపోతే జాషువా కానీ, కొంచెం తక్కువ అనుకోండి, అంటే టూకీగా చెప్పాలంటే 1500 BC. అందువలన ఆయన ఏమంటున్నాడంటే మిలనియం అండ్ హాఫ్, అంటే 1,500 సంవత్సరాలు తర్వాత ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు కదా. మరి ఆయన మెస్సయ్యగా వచ్చాడు. మెస్సయ్య అంటే రాజు, దావీదు వంశంలో పుట్టినటువంటి రాజు పుడతాడు అని ప్రవచనాలు చెప్పినాయి. మెస్సయ్య దావీదు కుటుంబంలో పుడతాడు. 1500 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. మోషే తర్వాత 1500 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. ఆయన ఎలాంటి వాడు? ఈ 5 గుణాలు ఉన్నట్లుగా మనం గమనించాలి. యెహోవా దేవుడు ఎన్నుకున్న సేవకుడు. ఆయన సేవకుడు. చూడండి, మినిస్టర్ అంటే సేవకుడు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు, కుష్ఠరోగుల్ని ముట్టాడు. ఓకే, ఓకే, యెహోవా ఆయన ఎన్నుకున్నటువంటి సేవకుడు. ఆయన అభిషేకించాడు. ఎన్నుకోవటం అంటే ఆయన దేవుడు అభిషేకించాడు. యేసు ప్రభువు ఆయన అది గివెన్ నేమ్, పేరైనప్పటికీ ఆయన బిరుదు ఏంటి? మెస్సయ్య. అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అంటే దేవుడు అభిషేకించాడు, దేవుడు ఎన్నుకున్నాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అని గ్రీక్ మాట, హెబ్రీ అదే అర్థంతో హెబ్రీ మెస్సయ్య. సో హెబ్రీ మెస్సయ్య ఈజ్ గ్రీక్ క్రైస్ట్. దాని అర్థం అభిషిక్తుడు, దేవుడు అభిషేకించాడు, అంటే దేవుడు ఎన్నుకున్నాడు అని అర్థం. ఓకే, దేవుడు ఎన్నుకున్న సేవకుడు. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు. హెబ్రీ 2:17 చదువుకుందాం. హెబ్రీ 2:17. కావున ప్రజల పాపములను
పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఈ మాట కొంచెం ఇక్కడ ఆగి దానిలో ఉన్నటువంటి మాటలని అర్థం చేసుకుందాం. ప్రజలకి పాప పరిహారం కలగాలంటే, మనుషులకి మానవులకి పాప పరిహారం కలగాలి అంటే ఆయన కూడా మానవుడై ఉండాలి. కోళ్ళ రక్తం, కొంగల రక్తం, ఈ జంతువుల రక్తం దానికి సూచనగా ఉన్నా కానీ అవి మాత్రం మనిషి యొక్క పాపాన్ని కొట్టివేయలేదు, తీసివేయలేదు, కడగబడలేదు. మనిషి పాపానికి మనిషి కావాలి. మనిషి పాపానికి మానవుని యొక్క రక్తం కావాలి. మనిషి పాపానికి పాపం లేనటువంటి మనిషి కావాలి. అదే యేసుప్రభు. హెబ్రీలో ఏముంటుంది? ఆయన మన రక్తమాంసాలు పంచుకున్నాడు. ఓకే, అన్ని విషయాలు ఎందుకు ఆయన అట్లా ఎందుకు కావాలి? యాజకుడు కూడా ఆయనలాగా ఉండాలి. యాజకుడు కూడా నువ్వు ఆ ప్రజల్లోనే ఎన్నుకోవాలి, అన్యుని ఎన్నుకోకూడదు. ఆ ప్రజల్లోనే రావాలి యాజకుడు. తర్వాత దేవుడు ఆయన్ని నియమించాలి. ఓకే, ఎందుకు ప్రజల్లో ఉండాలి? దేవుడు ఎందుకు నియమించాలి అని అంటే, దేవుడు నియమిస్తే దేవుని సందేశం తీసుకురావాలి. ప్రజల్లో నుండి వస్తే ప్రజల తరఫున ఆయన ప్రార్థన చేయాలి. యాజకుడు మధ్యవర్తిగా ఉంటాడు. యేసు ప్రభు అందువలన ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మానవుల అనుభవాల్లో వెళ్ళాడు. కాబట్టి ఆయన మన కష్ట సుఖాలు తెలుసుకుంటాడు. ఇంకొక వ్యక్తిని చదువుకుందాం, దీనికి సంబంధించింది. హెబ్రీ 4:15-16. హెబ్రీ 4:15-16. ఓకే, దీనికి సంబంధించినటువంటి మాట 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం కలవాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16వ వచనం. కనుక మానవుడిగా జీవించాడు, కనుక మానవ అనుభవాలు అన్ని గుండా వెళ్ళాడు, కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన కనికరం చూపించుతాడు. ఏమంటాడు? నా కుమారుడా, నా కుమార్తె, నాకు తెలుసు, నీ గోడు నాకు తెలుసు, నీ కష్టాలు నాకు తెలుసు, నీ పేదరికం నాకు తెలుసు, నువ్వు ఏ విధంగా విసర్జించబడ్డావో, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఏ విధంగా హింసింపబడ్డావో, ఏ విధంగా అవమానపరచబడ్డావో నాకు తెలుసు. ఏ విధంగా నువ్వు హింసించబడ్డావో, నిన్ను ఏ విధంగా తిట్టారో, కొట్టారో, చంపారో. చంపితే ఆయన అంటాడు అనుకోండి, చంపేటువంటి పరిస్థితి, కక్ష, ఆక్రోధాలు నాకు తెలుసు. కాబట్టి అందువలన సమయోచితమైన సహాయం దొరుకుద్ది. మన కళ్ళు నీళ్ళని ఆయన బుడ్డితో, ఆయన హస్తాలతో పట్టుకుంటాడు, ఆదరిస్తాడు, మనం భుజం మీద చెయ్యి పెడతాడు. నా కుమారుడు, నాకు తెలుసు, నీకు దుఃఖం నాకు తెలుసు, నువ్వు చెప్పింది తెలుసు, నువ్వు చెప్పంది తెలుసు, నీ హృదయం నీ అందరికీ చెప్పలేవు, ఇవేనెట్లా చెబుతావు? నాకు చెప్పు, నాకు తెలుసు నీ హృదయంలో ఏముందో, కానీ నువ్వు చెప్పాలి. కృపా సన్నిధికి రండి, ప్రార్థన చేసుకోండి అని అర్థం. కృపా స్థానం, మర్సీ సీట్. ఓకే, మర్సీ సీట్ ఎక్కడ ఉంటుంది? మర్సీ సీటు ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్లో
ఓకే, ఆ మందస్సం దగ్గర అక్కడ దేవుని యొక్క ఉగ్రత మహిమ ఎవడు వెళ్ళటానికి లేదు. అక్కడ దానికి తగినటువంటి అదే అచ్చులో అదే కొలతలతో కరుణాపీఠం దగ్గరికి ఉంది. ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్దాం అని ఆహ్వానిస్తున్నాడు. చూసారా? కాబట్టి అది కావాలి, అలాంటి వ్యక్తి కావాలి అంటే మనిషి అయి ఉండాలి. జీసస్ ఆఫ్ స్కార్స్ అని అంతకుముందు చదివాను నేను. మా గాయాలని సోల్జర్స్ ఏమంటారంటే, మా గాయాలని మేము ఫైట్ చేస్తున్నప్పుడు, మా గాయాలు తగిలినప్పుడు మా గాయాలని ఎవరు ఆదుకుంటారండి? మా గాయాలని ఎవరు అర్థం చేసుకుంటారు? ఓన్లీ ఎ గాడ్ హూ హ్యాస్ స్కార్స్. ఆ గాయపడినటువంటి దేవుడే నా మొర ఆలకిస్తాడు. అండ్ దెన్ లాస్ట్ వర్స్, హూ హ్యాస్ స్కార్స్ బట్ ది. నీలాంటి రాజు, గాయపడినటువంటి రాజు ఇంకెవరున్నారయ్యా నీవు కాక. కాబట్టి కృపాసనం దగ్గరికి రావాలి అంటే మనుషుల్లో ఒక వ్యక్తిగా అన్ని విధాలుగా పేదరికం కానీ, హేళన కానీ, మరి ఒక విధంగా మనం అనుకుంటాం దేవుడా ఎక్కడున్నావని. శిలువలో ఏమన్నాడు ఆయన? మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. దేవా కీర్తనలు 22:1. దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? హూ కెన్ కంఫర్ట్? అలాంటి రాజు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఇంకొకటి, ధనము అధికారము లేకుండా కేవలము తన హస్తాలతో చేసేటువంటి వృత్తి, కార్పెంటరీ, ప్లంబర్, క్రాఫ్ట్స్మెన్, హస్తాలతో వృత్తి చేసుకునే వ్యక్తి ఏమొస్తుందండి? కార్పెంటరీ మంచి అందచందాలకు, దేవుళ్లకు, అధికారానికి లొంగని వాడు. సైతాను తీవ్రంగా శోధించినప్పటికీ ఆయన లొంగలేదు. తెలుసు కదా, మత్తయి సువార్త 4, లోక సువార్త 4లో మరి సైతాను స్వయంగా వచ్చి, నువ్వు నా కాళ్ళు పట్టుకో, నన్ను ఆరాధించు, ఇవన్నీ ఇస్తాను. ఆయనకు దానికి లొంగల. అలాంటి వ్యక్తి, లొంగనటువంటి వ్యక్తి, యవ్వన కాలము నుండి లేఖనాలలో మునిగినవాడై వాటిని జాగ్రత్తగా అనుసరించినవాడు. మరియమ్మ, యోసేపు ఆ విధంగా పెంచారు. 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన పండితులతో యెరూషలేములో జ్ఞానయుక్తంగా, వాళ్ళకి మించినటువంటి జ్ఞానయుక్తంగా ఆ లేఖనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని చెప్పి వాళ్ళకి నేర్పించాడు. యవ్వన కాలంలో కూడాను. అలాంటి ఆయన మనకు కావాలి కదా. ఆయన లాంటి రాజు మనకు కావాలి కదా. 2 విధాలుగా కావాలి. మన పాపాన్ని క్షమించటానికి, మనకు మాదిరిగా ఉండి మనం ఆయన త్రోవలో నడవటానికి. క్రైస్తవ జీవితం శ్రమతో కూడినటువంటి జీవితం. అంతకుముందు ఒకసారి పాడాను కదా, షీప్ ఓ షీప్ డూ యు నో ద రోడ్, ఎస్ మై లార్డ్ ఐ నో ద రోడ్. షీప్ ఓ షీప్ డూ యు నో ద రోడ్, ఎస్ మై లార్డ్ ఐ నో ద రోడ్. I know the road by the blood stains on the way. Yes, my Lord, I know the road. I know the road by the blood stains on the way. Yes, my Lord, I know the road. Sheep, oh sheep, will you follow me? Yes, my Lord, I'll follow thee. I'll follow thee wherever thou dost lead.
ఎస్, మై లార్డ్ ఐల్ ఫాలో ది. ఎస్, మై లార్డ్ ఐల్ ఫాలో ది. అది ఆయన ఎందుకు మనకు అవసరం? దేవుని తెలుసుకోవటానికి, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా. రెండవది ఏంటంటే దేవునికి వెళ్ళేటువంటి మార్గంలో ఆయన మనకి లీడర్గా ముందెళ్ళాడు, ఆయన మనం అనుసరిస్తాం. అందుకు ఆయన మనకి అవసరం. నీవు ఆ విధంగా అవసరమని భావిస్తున్నావా? ఆయన ఆహ్వానిస్తున్నాడు. కమ్ టు మీ ఆల్ యు లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ గివ్ యూ సాల్వేషన్, ఐ విల్ గివ్ యూ మై పీస్. యోహాను సువార్త 14:27, ఐ విల్ గివ్ యూ మై పీస్, నాట్ యాజ్ దిస్ వరల్డ్ గివ్, బట్ మై పీస్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్, ఐ విల్ గివ్. లోకం ఇవ్వనటువంటి సమాధానం నేను ఇస్తాను, రా, నీ పాపాలు కడుగుతాను, నా దగ్గరికి రా. జీవితం ఏంటో నేను నేర్పుతాను. సుందరమైన క్రైస్తవ జీవితం యేసు ప్రభుని అనుసరించి సిలువని చూస్తాం, కానీ దేవుణ్ణి చూడాలి. మనం దేవుణ్ణి అనుచరం, దేవునితో మనం ఉంటాం ఎల్లకాలం, సదాకాలం. ఇదే ఇలాంటి మార్గమే పరలోకానికి చేరుతుందన్నమాట. పరలోకంలో హాయిగా, సైతాన్ లేకుండా, శోధన లేకుండా, కష్టాలు లేకుండా, చీకటి లేకుండా, శాపం లేకుండా, పాపం లేకుండా సంతోషంగా దేవుని ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తాం. అది ఆ మార్గం. ఆ దారి చూపించేది ఆయనే, ఆ రాజు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with you all now and forevermore. Amen. God bless you.